ఈ వీడియో ఓటింగ్ రిజల్ట్స్ మీద ఉంటుంది. ఈ వీడియో కొంచెం లెంత్ తక్కువ ఉండొచ్చు, కానీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో, కళ్యాణ్ వర్సెస్ నిఖిల్. కళ్యాణ్ టాప్లో ఉన్నాడా, నిఖిల్ కాదు ఉడాల్, కళ్యాణ్ అండ్ తనుజ గారు, వాళ్ళిద్దరిలో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి అనే టాపిక్ మోస్ట్ వైరల్ టాపిక్ అయింది ప్రజెంట్ సిచ్యువేషన్లో. దాని గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దాంతోపాటుగా ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది కూడా ఆల్మోస్ట్ ఒక 70 to 80% ఆఫ్ క్లారిటీ వచ్చేసింది. యాజ్ ఆఫ్ 1 డేగా వచ్చింది ఓటింగ్. అలా జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే, ఫస్ట్ ఓటింగ్ రిజల్ట్స్ చూసే ముందు ఈరోజు ఎపిసోడ్ ఏముంటుందిలే అనుకునేసి నేను కేర్లెస్ చేసాము. నిజంగా మనకు బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఏముందరా ఎత్తిపోయింది, ఇంకేముందిలే, ఆ కామెడీ టాస్క్ పెట్టరని. కామెడీ టాస్క్లో కామెడీ ఉంది నిజంగా. ఎపిసోడ్ మీరు ఆల్రెడీ చూసుంటారు, నేను ఇంకా చూడలేదులే. కామెడీ టాస్క్లో కామెడీ ఉంది, దాంతోపాటుగా టాస్కులు ఉన్నాయి, 2 టాస్కులు, దాంతోపాటుగా 2 టాస్కులు, ప్రతి టాస్క్లో గొడవ ఉన్నాయి. కాబట్టి ఎపిసోడ్ ఈజ్ ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుందనేసి క్లారిటీ వచ్చింది. ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి మావా. లైక్ చేయండి, లైక్ కొట్టు మావా, లైక్ కొట్టు. అట్లీస్ట్ 20,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, 20,000 లైక్స్. దాంతోపాటుగా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. మనం 10 lakhs సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయాలి ఈ సీజన్ అయిపోయే లోపల. లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ తర్వాత సంగతి, ఇంకా దేవుడికి ఎరగాల సబ్స్క్రైబ్. నీ ముఖానికి లైక్ ఎక్కువ ఉండాలంటే ఇంకా మనం ఏం చేయలేం. లైక్ కొట్టండి కనీసం చాలు. స్టార్టింగ్లోనే ఈ వారం 10 మంది నామినేషన్లో ఉంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదనేది క్లారిటీ ఇస్తాం. నా ఇన్ఫర్మేషన్ నాకున్న దాని ప్రకారం డబుల్ ఎలిమినేషన్ 10 మంది ఉన్నారు. హౌస్లో ఓవరాల్గా 11 మంది ఉన్నారు. ఇప్పుడు ఉండేది ఈ సీజన్లో ఇంకొక 10th వీక్, 11, 12, 13, 14 5 వారాలు ఉంది. లాస్ట్ వారానికి 6 మంది ఉంటారు. 5 వారాల్లోనే 6 మంది లాస్ట్ వారానికి ఉంటారంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది హౌస్లో 11 మంది. కానీ ఒకటే ఒక తలకాయ నొప్పి పని ఏంటంటే, ఇక్కడ నెంబర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. లాస్ట్ వీక్ 6 మంది ఉండాలంటే ఎవ్రీ వీక్ ఒక్కొక్కరు వెళ్ళిపోతారు కాబట్టి సరిపోద్ది అనేది నెంబర్ పర్ఫెక్ట్గా కనపడుతుంది. కానీ ఒక ట్విస్ట్ ఉండబోయేది ఏంటంటే, ఈ సీజన్ ప్రతి సీజన్లో ఉండే ఒకే ఒక థింగ్ ఏంటంటే నో ఎలిమినేషన్ ఉంటుంది. ఎవ్రీ సీజన్లో నో ఎలిమినేషన్ 1 వీక్ ఉంటుంది. కానీ ఈ సీజన్లో ఉండకుండా ఉంటుందంటే ఐ థింక్ నో. ఈ సీజన్లో 100% నో ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. బికాస్ మీరు చూడండి ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇమాన్యుల్ అనే పర్సన్ లేకుండా సీజన్ 9లో టాప్ 5 దాకా తీసుకెళ్ళరు. ఎందుకంటే టాప్ 6లో లాస్ట్ వీక్ మీరు వితౌట్ ఇమాన్యుల్ని జస్ట్ ఊహించుకోండి, తనకి ఓట్లు లేకపోవడం వల్ల, ఏ నామినేషన్లో లేకపోవడం వల్ల ఒకవేళ ఎలిమినేట్ అయ్యే సిచ్యువేషన్ వస్తే బిగ్ బాస్ టీమ్ ఎలిమినేట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఐ థింక్ దే వోంట్ ఎలిమినేట్ ఇమాన్యుల్. దానికి ఏదో ఒక రూట్స్ ఉంటాయి, ఆ రూట్స్ కూడా లీగల్ రూట్సే ఉంటాయి. దాని గురించి చెప్తాను. ఎందుకంటే లాస్ట్ వీక్లో ఇమాన్యుల్ కాకుండా మిగతా 5 మంది హౌస్లో ఉంటే 5 మంది నుంచి కంటెంట్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఏమీ రాదు. లాస్ట్ 1-2 వీక్స్ కానీ లేకపోతే అస్సలు బోరింగ్ ఉండిపోద్ది. ఇమాన్యుల్ అందరినీ కలిపి ఏదో ఒక కామెడీ, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాడు. అలాంటి టైంలో అలాంటి ఎంటర్టైనర్ లేకపోతే వర్కౌట్ కాదు. దీనివల్ల ఏమొద్దంటే, ఇమాన్యుల్తో పాటు డెమాన్ పవన్, రీతు, ఇలాంటి సిచ్యువేషన్లో సుమన్ శెట్టి గారు, ఇలాంటి వాళ్ళు ఉండే సిచ్యువేషన్లో వీళ్ళలో ఎవరో ఒకరు ఉన్నప్పుడు ఎలిమినేట్ అయ్యే టైంలో నో ఎలిమినేషన్ అనే ఆప్షన్ తీసుకొని వస్తారు. 100% తీసుకొని వస్తారు. అది ఈ వీకైనా అవ్వచ్చు, నెక్స్ట్ వీకైనా అవ్వచ్చు, తర్వాత వీకైనా అవ్వచ్చు. ఈ 4-5 వారాల్లో ఒక వారం నో ఎలిమినేషన్ ఉంటుంది. ఆ నో ఎలిమినేషన్ కూడా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది చూసారా, ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ రిలేటెడ్గా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఒకరు వాడితే ఇంకొకరికి సేవ్ చేస్తామని చెప్పడమో, లేకపోతే ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడకుండా కూడా నార్మల్గా కూడా ఈ వారం నో ఎలిమినేషన్ అని చెప్పడం, ఏదో ఒకటి చేసి నో ఎలిమినేషన్ అయితే ఒకటి పెడతారు. నో ఎలిమినేషన్ ఒకటి పెట్టాలి అంటే ఒక వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. అది ఈ వీక్ కూడా అవ్వచ్చు. దెర్ ఈజ్ మేబీ ఛాన్సెస్, డబుల్ ఎలిమినేషన్కి ఛాన్సెస్ ఉన్నాయనేది నేను చెప్పాలనుకున్న విషయం. తర్వాత ఇప్పుడు నెంబర్ 1లో ఎవరున్నారు? అందరికి ఇదే క్వశ్చన్ మావా. చాలామంది వీడియోస్లో చెప్తున్నారన్న తనూజ గారిని దాటిపోయాడు కళ్యాణ్ అనేసి చెప్తున్నారు. అది రైటా రాంగ్ అంటే, తనూజ గారికి కళ్యాణ్కి ఓటింగ్లో నెంబర్ 1 పొజిషన్లో వాళ్ళిద్దరిలో తనూజ గారే ఉన్నారు. స్టిల్ తనూజ ఈజ్ లీడింగ్ ఇన్ ఓటింగ్ పోల్స్. అఫీషియల్ కానీ అన్అఫీషియల్ కానీ నాకు తెలిసినంత వరకు, నా ఒపీనియన్, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తనూజ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు, ఓటింగ్లో ఉన్నారు. కానీ గ్యాప్ కొంత రెడ్యూస్ అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్. గ్యాప్ రెడ్యూస్ అవుతుంది. దాంతోపాటుగా ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఏం జరుగుతుందంటే, ఇది నేను రివీల్ చేసి తీరాల్సిందే. ఇది జస్ట్ అనాలిసిస్ అయినా దీంట్లో బొచ్చడు ఇన్ఫర్మేషన్ ఉంది. మీరే చూసుకొని మీరే దాని రకంగా ఎలా యాక్ట్ చేస్తారో, ఎలా దీన్ని మార్చుకుంటారో మీ ఇష్టం. కళ్యాణ్కి ప్లస్ అవుతున్నది, పాజిటివ్ అవుతున్నది ఏంటంటే, కళ్యాణ్ ఓటింగ్ బీభత్సంగా పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. దానికి రీజన్ ఏమవుతుంది తెలుసా? ఒకటి, కళ్యాణ్ ఓటింగ్గా కాకుండా ఫినాలేకి వచ్చే కొద్ది జరగబోయేది ఏంటంటే, జరగబోయేది కూడా చెప్తాను, ఇప్పటికే జరుగుతుంది కూడా. ఎగ్జాంపుల్కి చాలా రోజులైంది నేను తనూజ వర్సెస్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ పోల్లో పెట్టాను. నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మా పోస్ట్ కూర్చున్నట్టు మీలో చాలామంది క్లియర్గా అర్థమవుతుంది.
ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ ఛానల్లో 2,89,000 మంది ఉన్నారు. దాని లింక్ కామెంట్ సెక్షన్ ఇస్తే చూడండి. దాంట్లో ఏం జరిగిద్దంటే ఎవ్రీ డే మోస్ట్లీ ఎవ్రీ 2 డేస్కి 3 డేస్కి నేను కళ్యాణ్ వర్సెస్ తనుజ పెట్టినవి చాలాసార్లు ఉన్నాయి. అండ్ అందరితో పాటు కళ్యాణ్ తనుజని మిక్స్ చేసి పెడతా. ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో నేను పెడితే హైయెస్ట్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఫాలోవర్స్ ఉండేది మన దాంట్లోనే, హైయెస్ట్ ఓటింగ్ వచ్చేది కూడా మన దాంట్లోనే. బ్రాడ్కాస్ట్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా దానికి ఈక్వల్గా, యూట్యూబ్లో కూడా దానికి మనకి ఈక్వల్గా వచ్చేవాళ్ళు కొంతమంది, కానీ ఇన్స్టాగ్రామ్లో లేరు. అంత హైయెస్ట్ ఓటింగ్ వచ్చే మన దాంట్లో ప్రతిసారి టాప్లో ఉండేది కళ్యాణ్. కానీ నేను దాన్ని ఎప్పుడు కన్సిడర్ చేయాలి, స్టిల్ ఇప్పుడు కూడా కన్సిడర్ చేయట్లా. రీజన్ ఏంటంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో క్లియర్ చూడండి. రీజన్ ఏంటంటే దాంట్లో ఒక్కొక్కరు మల్టిపుల్ పర్సన్స్ కోటేయచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి కళ్యాణ్ తనుజ డెమాన్ పవన్ రీతు ఉన్నారు అనుకోండి. ఇక్కడ రీతు ఫ్యాన్స్ కళ్యాణ్కి వేయచ్చు, రీతుకి వేయచ్చు, తనుజకి వేయచ్చు. డెమాన్ ఫ్యాన్స్ కళ్యాణ్కి, రీతుకి, పవన్కి అందరికీ వేయచ్చు. ఇలా ఉండే పోలేదు. కాబట్టి దాంట్లో ప్రతి పోల్లో హ్యూజ్ డిఫరెన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడున్న దాంట్లో డిఫరెన్స్ ఎంత ఉంది తెలుసా? నేను పెట్టిన పోల్లో తనుజాకి 11,800 వస్తే ఓట్లు, 11,800 వస్తే కళ్యాణ్కి 16,000 చిల్లర వచ్చినాయి. దాదాపుగా 4 నుంచి 5,000 ఓట్స్ డిఫరెన్స్ ఉంది. ఇది ఈ వారం నేను అందరినీ కలిపి పెట్టిన పోల్లో, అందరినీ మిక్స్ చేసి 10 మందిని పెట్టిన పోలేదు ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో. దేవుడు వచ్చినా కూడా దాన్ని ఫేక్ చేయలేరు. ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. నాకు తెలిసిన పిఆర్లు ఉంటారు, నాకు ఆల్మోస్ట్ అందరి పిఆర్లు తెలుసు, ఆల్మోస్ట్ ఒకరిద్దరు తప్పించి అందరి పిఆర్లు తెలుసు. పిఆర్లు తెలిస్తే ఒకనొక పిఆర్ నాతో మాట్లాడిన మాట ఏంటంటే లాస్ట్ సీజన్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఏమన్నా వస్తుందా, దాంట్లో ఏమైనా ఫేక్ ఓట్లు ట్రై చేయడానికి మాకు ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అనేసి నాకు సలహా అడిగాడు. అడిగితే నేను చెప్పా, అసలు లింక్ ఏం రావట్లేదు బ్రో, అట్లా ఓట్లు వేయడానికి కుదరద్దా నిజంగా చెప్పడానికి. నేను అందరు పిఆర్లు అడుగుతా, ఎక్కడెక్కడ చీట్ చేయడానికి వద్దు, ఎక్కడెక్కడ వీళ్ళు చీట్ చేస్తుంటే నేను అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటాను, మనకు రివ్యూస్లో ఉపయోగపడుతుంది. కానీ బ్రాడ్కాస్ట్ ఛానల్లో అస్సలు వర్కౌటే కాదు. ఎందుకు వర్కౌట్ కాదని చెప్తున్నా అంటే ఎవరికి ఓటేశారు అనేది మాకు క్లియర్గా కనపడుతుంది. బ్రాడ్కాస్ట్ ఛానల్ ఓనర్స్కి ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ కనపడతాయి, ఎవరు వేశారు అనేది. అప్పుడు ఎక్కడ ఫారెన్ అకౌంట్స్ కానీ, ఎక్కడ 0 ఫాలోవర్స్ ఉండి 0 ఇది ఉండే అకౌంట్స్ కానీ ఏమీ కనపడవు. క్రాస్ చెక్ కూడా చేస్తున్నా. కాబట్టి అది ఫేకే కాదు. అండ్ యూట్యూబ్ పోల్స్ కూడా ఫేక్ కాదు. దీన్ని ఎవడు ఫేక్ చేయలేడు. కానీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఉంటాయి చూసారా, దాన్ని అలవోకగా ఫేక్ చేయొచ్చు. అండ్ ట్విట్టర్ పోల్స్ ఉన్నాయి చూసారా, దాన్ని అలవోకగా పోల్ చేయొచ్చు. అలవోకగా ఆ రెండింటిని ఇన్స్టాగ్రాము చేయొచ్చు, ట్విట్టర్లో కూడా రెండిట్లో చేయొచ్చు. నాకు తెలుసు ఆ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూసారా, ఇప్పుడు నేను ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్పానంటే ఆ ఓటింగ్ పోల్లో అందరూ ఫ్యాన్స్ ఇతనికి వేస్తున్నారు, అది క్లియర్లీ విజిబుల్. సేమ్ యూట్యూబ్లో కూడా అదే జరుగుతుంది. యూట్యూబ్లో ఈరోజు చాలా రోజుల తర్వాత కళ్యాణ్కి తనుజాకి ఇద్దరికీ ఒక పోల్ పెట్టా. వాళ్ళిద్దరికీ ఒక పోల్ పెడితే నార్మల్గా అందరినీ కలిపి పెట్టినప్పుడు కళ్యాణ్కి, తనుజాకి, డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుల్ ఇలా నలుగురిని మిక్స్ చేసి పెడితే యూట్యూబ్లో 4 పెట్టగలం. అప్పుడు ఎలా వస్తుంది తెలుసా పోలింగ్? ఆల్మోస్ట్ డబల్ ఉంటుంది. తనుజ ఆల్మోస్ట్ డబల్, కళ్యాణ్కి డబల్ పోలింగ్ ఉంటుంది, డబల్. కానీ ఈరోజు కళ్యాణ్ తనుజాని ఇద్దరినే పెడితే ఎలా వచ్చింది తెలుసు పోలు? 6% ఎక్స్ట్రా వచ్చింది అంతే. 25 నుంచి 26% ఎక్స్ట్రా ఉండే తనుజ ఓటింగు, వీళ్ళిద్దరికి మాత్రమే పోలింగ్ పెడితే ఓన్లీ 6% ఎక్స్ట్రా వచ్చింది తనుజకి. ఇనిషియల్గా స్టార్టింగ్ 40,000 ఓటింగ్ పోల్ అయ్యేంత వరకు 2-3% డిఫరెన్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ 1,00,000 దాకా వచ్చింది పోలు. ఇప్పుడు 6 నుంచి 6.5%, 6% ఉంది అంతే డిఫరెన్స్. దీన్ని ఎందుకు చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? అందరినీ కలిపి పెట్టినప్పుడు, యూట్యూబ్ పోల్లో పెట్టినప్పుడు డబల్ గ్యాప్ ఉంటుంది. వీళ్ళిద్దరినే పెట్టినప్పుడు ఓన్లీ 6% గ్యాప్. ఎందుకంటే మిగతా ఫ్యాన్స్ అందరూ తనుజాకి వేయట్లేదు, కళ్యాణ్కి వేస్తున్నారు. అది క్లియర్లీ విజిబుల్. నేను స్టాట్స్తో చెప్తున్నాను, నేను మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను అనుకుంటే కొంతమంది మూర్ఖులు ఏమనుకుంటారు, నువ్వు కావాలని నువ్వు ఇలా చేయమని చెప్తాను, నేను చేయమని చెప్తే చేస్తారా? ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తున్నా. అక్కడ అలా జరుగుతుంది. క్లియర్గా నా స్టాట్స్ వెళ్ళి చెక్ చేయండి, బ్రాడ్కాస్ట్ ఛానల్ చెక్ చేయండి, యూట్యూబ్ చెక్ చేయండి. అక్కడ డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. ఇది నేను ఈ పాయింట్ రైజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇదే జరుపుకుంటూ వెళ్తే కళ్యాణ్ ఆట మెరుగవుతూ ఉంటే, ఇదే జరుపుకుంటూ వెళ్ళినా కూడా కళ్యాణ్ విన్నింగ్ ఛాన్సెస్ ఆర్ ఆల్సో దేర్. అందుకు కళ్యాణ్ ట్రాక్లోకి వచ్చాడు అని బ్రాడ్కాస్ట్ ఛానల్ పెట్టింది రీజన్ ఇది. అండ్ ఈరోజు ఎపిసోడ్ కూడా కొంచెం పాజిటివ్గా ఉంటుందని నాకు ముందే తెలుసు కాబట్టి మేబీ ఎన్ని కలిసి వస్తాయన్న ఫీలింగ్తో పెట్టాను. అండ్ ఓటింగ్లో కూడా నా బ్రాడ్కాస్ట్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్లో చూసిన తర్వాత నేను షాక్ అయ్యా. అరే ఏంట్రా అందరు ఫ్యాన్స్ ఇతనికి వేస్తున్నారేంటి, తనుజాకి వేయట్లేదు? తనుజాకి వేసే వాళ్ళు ఉండొచ్చు, బట్ ఎక్కువ మంది ఇతనికి వేస్తున్నారు. 25% ఉన్న వ్యక్తి 46కి 47కి వచ్చాడు, వేరే వాళ్ళ ఓటింగ్ కూడా యాడ్ అయ్యేసరికి. దీన్ని ఎందుకంటే ఫినాలేలో ఓట్లు ఎవరు ఉంటారు? 6 మంది ఉంటారు. 6 మంది ఎవరెవరు ఉండొచ్చు ఈ పర్టికులర్ సీజన్లో చెప్దాం. డెమాన్, రీతు, ఇమాన్యుల్, తనుజ అండ్ కళ్యాణ్, దాంతోపాటుగా మహా అయితే సుమన్ ఉంటారు. వీళ్ళు 6 మంది ఉంటే 6 మంది
లాస్ట్ మూమెంట్లో ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ ఆటోమేటిక్గా ఒక 50-60% మెంబర్స్ వాళ్ళకి వేసుకుంటారు. మిగతా వాళ్ళు అంటే మన వాళ్ళు ఎలాగూ విన్నర్ కాదు అనుకున్నప్పుడు తనుజకి కళ్యాణ్కి వేసుకుంటారు, వాళ్ళకే వేసుకుంటారు. ఇంకెందుకు విన్నర్ డిసైడ్ అయ్యింది వీళ్ళిద్దరి మధ్యలో? ఒకవేళ అదే విధంగా ఉంటే లాస్ట్కి మారి డెమాన్ పవన్ రావచ్చు, రీతు రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటిక్గా విన్నర్ అవుతారు అనుకున్న వాళ్ళిద్దరికీ ఓట్లు వేస్తారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కళ్యాణ్కి ఎక్కువ వేస్తున్నారు న్యూట్రల్ ఆడియన్స్ అనేది నేను చెప్పబోతున్నది. దీనివల్ల కళ్యాణ్ ఈజ్ ఆన్ ద ట్రాక్, విన్నింగ్ ట్రాక్లోకి వస్తున్నాడు. ఎటు తిరిగి మేబీ గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి తనుజ ఫ్యాన్స్ అలర్ట్గా ఉండాలి అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అలర్ట్గా ఉండాలి అని ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. కానీ అఫీషియల్ ఓట్స్లో ఏదైతే ఉందో వీళ్ళందరూ కలిపి పెట్టే ఓట్స్లో ఖచ్చితంగా కళ్యాణ్ కంటే తనుజకే హైయెస్ట్ ఓట్లు ఉన్నాయి. దట్ ఈస్ ఫర్ షూర్. నెంబర్ 1 పొజిషన్లో తనుజ గారు ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ దిస్ వీక్ ఓటింగ్లో ఫస్ట్ పొజిషన్ తనుజ గారికి, సెకండ్ పొజిషన్ వచ్చి కళ్యాణ్కి ఉంది. ఫస్ట్ పొజిషన్ తనుజ గారికి ఎందుకంటే క్లియర్, ఫస్ట్ వీక్ నుంచి ఈ రోజు వరకు ఆవిడకున్న సీరియల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, ఆవిడకున్న ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కావచ్చు, దాంతోపాటుగా సీజన్ మొత్తం ఆవిడ చుట్టూ తిరిగింది కావచ్చు, కంటెంట్ అంతా ఆవిడ చుట్టూ తిరుగుతుంది. వీకెండ్ కావచ్చు, వీక్ డేస్ కావచ్చు, సండే కూడా కావచ్చు, ఏదైనా ఎంటర్టైన్మెంట్లో కూడా ఎమాన్యుయల్ రిలేటెడ్గా ఆవిడకి ఎమాన్యుయల్ జోడీలో కావచ్చు, మొత్తం కంటెంట్ ఎక్కువ ఇస్తున్నప్పుడు ఎవరికైతే ఎక్కువ కంటెంట్ ఉంటుందో, ఎవరి చుట్టూ అయితే ఎక్కువ ఫుటేజ్ వస్తుంటుందో వాళ్ళకి ఓటింగ్ పడుద్ది. ఒక్కొక్కసారి నెగిటివ్ అయినా ఇంకొకసారి పాజిటివ్ అయితే ఆ నెగిటివ్ వాళ్ళు కూడా కొంత యాడ్ అవుతూ ఉంటారు. ఆటోమేటిక్గా ఓటింగ్ అనేది గట్టిగా పడుద్ది. దాంతోపాటుగా నేను నామినేషన్లో నాకేం పెద్దగా నచ్చలేదు. ఆ నామినేషన్ లేదు, దివ్యాన్ని వదిలేసి వాళ్ళని వదిలేసి చేయడం ఇవన్నీ నచ్చలేదు. స్టిల్ ఓటింగ్లో నెంబర్ 1. దానికి మనం ఏంటి, ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఉంటారంటే ఒక పర్టికులర్ టైం దాటిపోయిన తర్వాత, ఇప్పుడు కళ్యాణ్ కేసేవాళ్ళు అలాగే ఉంటారు, తనుజ కేసేవాళ్ళు అలా ఉంటారు. ఏమనుకుంటారంటే మనం ఒక ఫేవరెట్ కంటెస్టెంట్ అనుకున్న తర్వాత వాళ్ళు 2-3 రోజులు నెగిటివ్ కంటెంట్ వచ్చినా కూడా లెక్క చేయరు. 50 రోజులు దాటిన తర్వాత ఆల్మోస్ట్ ఫిక్స్ అయి ఉంటారు. మరీ దారుణంగా ఒకటి గోడకేసి కొడితే తప్పించి ఏంట్రా ఈ పిల్లకి మనం వేయకూడదు, ఏంట్రా ఇతనికి వేయకూడదు అనేసి అనుకుంటారు. కానీ స్టార్టింగ్లో అనుకుంటారు, కొంచెం అటు ఇటు మారుతుంది, మధ్యలోకి వచ్చేసరికి ఇంకా మారదు. అలా ఆవిడ ఓటింగ్ కాన్స్టెంట్గా పడుతుంది. కానీ సెకండ్ ఉండే పర్సన్ రావాలి అంటే న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు చూసారా, మిగతా లో లెవెల్లో ఉండే కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ వాళ్ళని వీళ్ళ సైడ్ తిప్పుకునే ఆట రావాలా. అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళలో కొంతమంది వస్తారు. మరీ హైలైట్ పర్ఫార్మెన్స్ చూపించినప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళ నుంచి కూడా కొంతమంది వస్తారు. కానీ హైలైట్ పర్ఫార్మెన్స్ ఉండాలి సెకండ్ పొజిషన్లో ఉండే కంటెస్టెంట్స్. ప్రస్తుతానికి ఇది జరుగుతుంది. నాకేం జరిగిందంటే నైట్ నేను చూసి షాక్ అయిందంటే, అరే ఇంతలా అనుకుంటుకొని వారు వన్ సైడ్ అవుతుంది తెలుసా. తనుజ గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సేఫ్ ఇన్ ద సెన్స్ ఆవిడకి వచ్చిన హింట్ల ప్రకారం నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారని తెలిసినప్పుడు అలాగే ఆడినా కూడా తప్పేం లేదు, నేనేం కాదనట్లా. కానీ అలా ఆడకుండా దివ్యాని నామినేట్ చేసి దివ్యాతోనే ఫైట్ చేసి దివ్యాతో గట్టిగా వార్నింగ్ ఇచ్చి గట్టిగా మాట్లాడుంటే తనుజ అందకుండా వెళ్ళిపోయేది టాప్కి. ఇంకెవరు రాలేరన్నంత టాప్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నా కూడా ఆవిడ హోప్ యూజ్ చేసుకోవట్లా. ఎందుకులే, చాలా జాగ్రత్తగా వెళ్దాం, మనం ఆ పొజిషన్ కాపాడుకోవడానికి ట్రై చేస్తుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఏం జరగద్దంటే, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాం, ఇది ఎంతైనా పర్లేదు మీకు కూడా ఉపయోగపడుతుంది. నీ దగ్గర ఉన్న డబ్బులు కాపాడుకోవాలి అంటే ఆ డబ్బులు అలాగే ఉంటాయి. నీకంటే తక్కువ ఉండేవాడు కాపాడుకోకుండా దాన్ని ఇన్వెస్ట్ చేస్తాను, దాని మీద రిస్క్ తీసుకుంటాను, సంథింగ్ ఎఫర్ట్స్ పెడతాను దాని మీద అనుకున్నప్పుడు వాడు పెరిగే ఛాన్స్ ఉంది. వాడికి తగ్గొచ్చు కూడా, కానీ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ నీ దగ్గర ఉన్నట్టుగా బీరువాలనే పెట్టుకుందాం, నా దగ్గర వాడికంటే సోదరెడ్డి కంటే ఆదిరెడ్డి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా అనేసి ఉన్నట్టు బీరువాలో పెట్టుకుంటే రిస్క్ తీసుకోకుండా అది అలాగే ఉండొచ్చు. సోదరెడ్డి గారు విపరీతమైన రిస్క్ తీసుకొని స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో, ఇండెక్స్ ఫండ్స్లో అన్నింటిలో పెట్టేసి వాడు సమ్మని వచ్చేసాడు, వాడు దాటిపోయాడు. అలాగే ఈవిడ చేస్తుందో అట్లానే ఉంది. మనం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, సేఫ్ సైడ్ ఉన్నాం, మనం నెంబర్ 1లో ఉన్నాం కాబట్టి పెద్దగా రిస్క్ స్టెప్స్ వేయట్లేదు. కానీ కింద ఉన్న వాళ్ళు ఆ రిస్క్ స్టెప్స్ తీసుకుని దాటిపోయే అవకాశం కూడా ఉంది అనేది నేను చెప్పాలన్న విషయం. నేను చెప్పింది మీకు ఎక్కిందో లేదో నాకు తెలియదు. తర్వాత సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ రిలేటెడ్గా ఈరోజు పాజిటివ్ ఎపిసోడ్ పడబోతుంది. క్లియర్గా ప్రోమోలను బట్టి అర్థమైపోయింది. కళ్యాణ్ కూడా హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. ఏంట్రా ఇది, దివ్యా కదరా ఓటు వేయాల్సింది, ఎవడకరా ఓటేస్తున్నాడు మనోడు, దివ్యా కదరా నామినేట్ చేయాల్సింది, నిఖిల్ నామినేట్, రోజు నిఖిల్ రోజు రాము, ఏంటిదంతా, ఏంటి ఆ రీజన్స్ అన్న ఫీలింగ్లో ఉండి నాకు ఫుల్ నెగిటివ్గా అనిపించాడు. కానీ ఈరోజు తనుజ గారితో మాట్లాడిన విధానం, సంచాలకులుగా క్లియర్గా స్టాండ్ తీసుకున్న విధానం, ఒకటే మాట చెప్తాం మామ, మీరు అవునన్నా కాదన్నా సమాజం యాక్సెప్ట్ చేసినా చెప్పినా సంచాలకుగా ఉన్న ప్రతిసారి ఎగ్జాంపుల్గా మొన్న టవర్ టాస్క్ని చూసారా శ్రీజ వచ్చినప్పుడు, ఆ టైంలో కూడా సుమన్ శెట్టి కళ్యాణ్ ఉన్నారు. అప్పుడు కూడా క్లారిటీతో పాయింట్ బై పాయింట్ నీట్గా చెప్పింది కళ్యాణ్ పాయింట్లే రైట్. అక్కడ సేమ్ ఈ రోజు కూడా కళ్యాణ్ పాయింట్లే రైట్. కళ్యాణ్ సంచాలకుగా ఉన్నప్పుడు ప్రతిసారి బాగా చేస్తున్నాడు, క్లియర్, దెర్ ఇస్ నో డౌట్. ఇక్కడ ఈరోజు టాస్క్లో కూడా పెద్దగా పర్ఫార్మెన్స్కి స్కోప్ లేని టాస్క్ రాజు ఇచ్చారు, ఉన్నంతలో చేయడానికి ట్రై చేస్తున్నాడు. స్టిల్ హీస్ గెట్టింగ్ సెకండ్ పొజిషన్లో ఉన్న ఓటింగ్ అయితే పడుతుంది. అండ్ వేరే న్యూట్రల్ ఫ్యాన్స్తో యాడ్ అయ్యి కొంచెం ట్రాక్లోకి వచ్చాడని క్లియర్ కనపడుతుంది. తనకు పాజిటివ్ ఫుటేజ్ పడుతూ వెళ్ళేకుంది, ఎక్స్ట్రా యాడ్ అవుతూ వెళ్ళి ఈ సీజన్ 1 సైడ్ కాదేమో అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుందో నాకైతే అనిపిస్తుంది.
మరీ వన్ సైడెడ్గా తనుజ గారే గెలిచేస్తారన్నట్టు లేదు. ప్రస్తుతానికి వన్లోనే ఉన్నారు, కానీ ఇక ఈజీ ఆవిడకి ట్రాక్ వెరీ క్లియర్ అయిపోయింది, ఆవిడే గెలిచేస్తారన్న ఫీలింగ్ అయితే రావట్లేదు. క్లియర్గా కళ్యాణ్ వెంటబడుతున్నాడు అన్నట్టుగానే వచ్చింది. కళ్యాణ్కి కూడా ఛాన్స్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. వదిలేస్తే నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో ఉన్నది ఎవరంటే డిమాన్ పవన్. డిమాన్ పవన్ ఎంత మెచ్యూరిటీ చూపిస్తున్నాడు తెలుసా స్వామి. వంకాయ బజ్జీలు వేస్తున్నాడు, వంకాయ ఆమ్లెట్లు వేస్తున్నాడు, ఫుడ్ వండి పెడుతున్నాడు, కంప్లైంట్ లేవు, అంట్లు కడుగుతాడు, స్వీపింగ్ చేస్తాడు. రీతు తనుజ నేను నైట్ గొడవ పెట్టుకుంటే అర్ధరాత్రి గుసగుసలో రీతు కాడికి వెళ్ళి ఎల్లు నీ ఫ్రెండే కదా, సోల్ ఫ్రెండ్ కదా, ఏంటి నువ్వు అంతా బాధపడతా ఉంటే ఎలా ఉంటుంది అనేసి చెప్తాడు. మళ్ళీ తనుజ కాడికి వెళ్ళి మీరు ఒకటే కదా మాట్లాడుకోండి అని చెప్తాడు. ఇద్దరిని కలపడానికి చూస్తాడు, కన్విన్సింగ్ చేయడానికి చూస్తాడు. ఎక్కడ ఎవరి దాంట్లో ఏలు పెట్టడు. నామినేషన్లో మాట్లాడినప్పుడు బాగానే మాట్లాడుతున్నాడు, వీకెండ్లోకి వచ్చినప్పుడు బాగానే మాట్లాడుతున్నాడు. డిమాన్ పవన్ హీఈస్ గుడ్, యాజ్ ఆఫ్ నో హీఈస్ వెరీ గుడ్, ఆన్ ది ట్రాక్లో వెళ్తున్నాడు. బట్ ఓటింగ్ థర్డ్ పొజిషన్లో ఉంది. అది నాకు తెలిసి ఈరోజు కూడా కమాండ్ ఇచ్చాడు కాబట్టి తనకు కొంచెం ఫుటేజ్ కూడా బాగానే యాక్టింగ్ చేస్తున్నాడు, బాగానే ఉంటున్నాడు. వాళ్ళతో రెస్పెక్ట్ ఇస్తా, కమాండ్ వాళ్ళు చెప్పినట్టు చేస్తా, డోర్ వేసుకుంటా కొంచెం బాగానే ఉన్నాడు. ఫుటేజ్ వస్తుంది, ప్లస్ టాస్క్ కూడా బాగానే ఆడాడు. అది తర్వాత వచ్చేసరికి ఫోర్త్ పొజిషన్లో సుమన్ శెట్టి గారు ఉన్నారండి. సుమన్ శెట్టి గారు ఈరోజు టాస్క్ కూడా బాగానే ఆడారు. ఆ టాస్క్ బాగా ఆడారు, కానీ ఈక్వల్గా వచ్చినప్పుడు ఎలా కాదన్నా సంజన గారికి ఇచ్చాడు, సంచలకి పర్ఫెక్ట్గా చేశాడు. నామినేషన్స్ మాత్రం దారుణంగా మాట్లాడా. సుమన్ శెట్టి గారి గ్రాఫ్ కొంచెం తగ్గుతున్నట్టే కనపడుతుంది. ఎందుకంటే ఇలాంటి కంటెస్టెంట్ ఎవరైతే మంచోడు అనే కంటెస్టెంట్ పాయింట్స్ పెట్టలేరు, ఆర్గ్యుమెంట్స్ పెద్దగా చేయలేరు. మంచోడు అనే కంటెస్టెంట్స్ కొన్ని వారాల దాకా బాగానే ఉంటుంది, కానీ టైట్ అవుతున్న కొద్దీ, గేమ్ కొంచెం గట్టి పడుతున్న కొద్దీ, టైట్ అవుతున్న కొద్దీ వాళ్ళకి కొంచెం తగ్గుద్ది, ఆ ఫ్లేవర్ తగ్గిపోద్ది. అయ్యో వేరే వాళ్ళది హడావిడికి వెళ్ళిపోతుంటారు, పాయింట్లు కొడతా ఉంటారు. సుమన్ అన్న ఏంటంటే మంచోడు అంతే. నిఖిల్తో చెప్పిన పాయింట్లు అసలు బాగలేవు, అసలు ఇల్లాజికల్ పాయింట్స్ చెప్పాడు నామినేషన్లో. నువ్వు అసలు క్యాప్టెనే కాలేదు కదా, నువ్వు అసలు కంటెంటరే కాలేదు, నన్ను అంటవేంటి అనేసి అంటాడు. కంటెంటర్ తీసేసింది ఏమన్నా లాజిక్ మర్చిపోయాడు. దాంతోపాటుగా స్మోకింగ్ పాయింట్ తీసుకురావడం నిఖిల్ తప్పు, ప్లస్ ఏనం కూడా పాపం గౌరవ పాయింట్ అందరం తీసుకొచ్చి మీరు కూడా స్మోకింగ్ చేశారని చెప్పుకోవడం, ముగ్గురిది వరస్ట్ అక్కడ. అండ్ ఈరోజు కామెడీ బాగా చేస్తున్నాడు. నాకు కిచెన్ దగ్గర ఏదో కామెడీ చేస్తాడా, చాలా ఫన్నీగా అనిపిస్తుంది లైవ్లో చూసినప్పుడు. జస్ట్ డౌట్ అడుగుతున్నాను, ఒకవేళ అదైతే ఇదైతే అనేసి ఏదో ఒక పాయింట్ మీద అంటాడు, సూపర్ అనిపిస్తుంది, అందరూ నవ్వుకుంటారు. చిన్నోడు కదా సుమన్ అన్న అని. సో ఆయన ఫన్నీ క్యారెక్టర్ వచ్చింది ప్రజల్లాగా, గుడ్. సో ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు. ఫిఫ్త్ పొజిషన్లో రీతు చౌదరి ఉందండి. రీతు చౌదరి గారి సిచ్యువేషన్ ఏంటంటే ఈరోజు సంచాలకంగా కొంచెం అటు ఇటు అయింది, అది ఎపిసోడ్ చూస్తే అర్థమైపోద్ది. నాకు తెలిసి యాజ్ పర్ ద ప్రోమో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కోసం ప్రకారం కొంచెం అటు ఇటు అయ్యి తర్వాత మళ్ళీ కన్విన్స్ చేసి మళ్ళీ జాగ్రత్తగానే డీల్ చేసింది అనేసి వచ్చింది. ఎపిసోడ్ చూసిన వాళ్ళకి మీకు అర్థం అవ్వాలి. ఇంకా నేను ఎపిసోడ్ చూడాలి, 9:40 అయింది ఇప్పుడు. దాంతోపాటుగా నామినేషన్స్లో గౌరవం నామినేట్ చేయి, దివ్యాని నామినేట్ చేయి, ఎవరు నామినేట్ చేసినా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 100 టైమ్స్లో 90% ఆఫ్ టైమ్స్ రీతు చౌదరి ఆర్గ్యుమెంట్స్ ఆల్మోస్ట్ ప్యూర్ షాట్లు, పర్ఫెక్ట్ షాట్, భయంకరంగా పర్ఫెక్ట్గా ఉంటాయి రీతు చౌదరి పాయింట్స్. సో అదే పర్ఫెక్ట్గా ఉంటున్నాయి. టాస్క్లు వస్తే టాస్క్లు ఆడుతుంది. ఈరోజు చూస్తే రాణిలాగా రాని తెలుగులో బీభత్సమైన కామెడీ పండిస్తుంది, గుడ్. తనకి 6th పొజిషన్, 5th పొజిషన్లో ఓటింగ్ పడతా ఉంది. ఇది మన తెలిసి ఈ వీక్లో ఆవిడ అసలు డేంజర్ జోన్లోనే లేరు. ఇప్పుడు నేను చెప్పిన 5 మంది డేంజర్ జోన్లో అస్సలు లేరు. ఈ 5 మంది 99.99% సేఫ్. తర్వాత వస్తే కొంచెం ఫాస్ట్గా లాగేయాలి. తర్వాత సంజన గారు ఉన్నారండి. సంజన గారు ఆవిడికి సంబంధించి ఈరోజు టాస్క్ ఆవిడ నిఖిల్ ఫిజికల్ అవుతున్నట్టు నిఖిల్ తోస్తున్నా కానీ, ఆ తర్వాత వచ్చేసరికి డిమాన్ పవన్ తోస్తున్నా కానీ ఆవిడ ఏమి వెనకడుగు వేయకుండా ఆవిడ కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి చాలా బాగా ఆడారు, ఉన్నంతలో బాగా ఆడారు. సుమన్ శెట్టి గారితో టాస్క్లో కూడా ఆవిడే గెలిచారు, గుడ్. షీ ఈజ్ గివింగ్ హర్ 100% ఎఫర్ట్స్ పెడుతున్నారు, గట్టిగా ఆడుతున్నారు. ఉన్న వాళ్ళతో కూడా ఇప్పుడు ఈ మధ్య అయితే బాగానే ఉంటున్నారు. ఎటువంటి కాంట్రవర్షియల్ మాటలు కానీ ఓవర్ బోర్డ్ అయ్యి మాట్లాడడం కానీ ఇవేమీ చేయట్లేదు. వీకెండ్స్లో కూడా బాగానే ఉంటున్నారు. నాగ్ సార్తో కూడా కొంచెం ర్యాపో బాగా మాట్లాడుతున్నారు, గుడ్. తనకి 6th పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. ఈవిడ కూడా ఆల్మోస్ట్ సేఫ్ అని అనుకుంటున్నా, బట్ కొంచెం డేంజర్ జోన్ ఉన్నారు, చూసుకోండి. తర్వాత 6th పొజిషన్ చెప్పేసి కదా, నెక్స్ట్ భరణి గారు అండి. 7th పొజిషన్లో భరణి గారు ఉన్నారు. భరణి గారికి స్టిల్ ఇంకా ఛాన్స్ రాలేదు, బట్ ప్రజల్లాగా బాగా చేస్తున్నాడు. అణిగిమణిగి ఉండడం, పద్ధతిగా రావడం, దివ్యతో కామెడీ చేయడం, తర్వాత వచ్చేసరికి కళ్యాణ్తో కామెడీ చేయడం, రీతుతో కామెడీ చేయడం, ఈ ఇమాన్యుయల్ కూడా మిక్స్ చేయ ఉండడం. ఆ ప్రజల్లో ఇమాన్యుయల్, గౌరవ్, ఆ తర్వాత సుమన్ శెట్టి, వీళ్ళు నలుగురు కాంబినేషన్ బాగుంది, ఫన్నీగా ఉంది. సో కొంచెం కంటెంట్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి నామినేషన్ పాయింట్ అయితే బాగలేదు, కానీ జనాల్లోకి అది ఎలా వెళ్తుందంటే ఆ పాయింట్స్ లాజికల్గా రివ్యూవర్స్ చూసినట్టు ఇంకోటి చూసినట్టు అందరూ చూడరు కదా. దివ్యాన్ని చేశాడు, ఆ పిల్లని చేయాలిరా, లేకపోతే ఏంట్రా, అలాంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోద్ది. ఆయన నుంచి గొంతు లేచింది అంటే చాలా అది పాజిటివ్గా వెళ్ళిపోయింది. అది ఎఫెక్ట్ కొంచెం పాజిటివ్ ఎఫెక్ట్ కొడుతుంది ఆయనకి. ఓటింగ్ అయితే పడుతుంది. స్టిల్ హీఈస్ ఇన్ డేంజర్ జోన్. ఎందుకంటే ఈ డేంజర్ జోన్ ఎలాంటి డేంజర్ జోన్ అంటే ఆయనకి లీస్ట్ 2లో ఉంటే ఆ బజర్ వాడించడానికైనా ఆయన లీస్ట్ 2లో పెట్టేసి ఆటోమేటిక్గా ఆయన ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. లీస్ట్ 2లో ఉండకుండా చూసుకునే బాధ్యత మీది. లేకపోతే లాస్ట్ మూమెంట్లో ఏదైనా జరగవచ్చు. ఆవిడ బజర్ ఎవరికి వాడతారో తెలియదు. డేంజర్ జోన్లో ఉన్నారు.
ఆయన 7th పొజిషన్లో ఉన్నారు. నెక్స్ట్ 8th పొజిషన్లో దివ్య గారు ఈ వారం ఎలిమినేట్ అవుతారా అంటే ఛాన్సెస్ కొంచెం లెస్ అని అనిపిస్తుంది డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ. రీజన్ ఇది నామినేషన్లో అనుకున్న దానికంటే నిజంగానే బాగా మాట్లాడారు. దాంతోపాటుగా ఈరోజు టాస్క్లో ఆవిడ పంచెస్ భయంకరంగా పేలాయి, చాలా బాగా పేలాయి. రెండో రీజన్ ఏంటంటే ఆవిడ మేబీ ఎలిమినేట్ కారేమని. బట్ డేంజర్ జోన్ ఓట్లు వేసుకోండి. తనూజ గారు ఏమైనా సీరియస్గా ఉంటే తనూజ గారి ఫ్యాన్స్ స్ప్లిట్ చేసి అటు ఇటు వేసి ఏదైనా ఎలిమినేట్ చేస్తారేమో. కళ్యాణ్ ఏమన్నా సీరియస్గా అమ్మాయితో మాట్లాడకుండా ఉంటే అటు ఇటు చేసి ఏమైనా వేస్తారేమో. కళ్యాణ్ గిత్తుకొని బాగానే ఉంటున్నారు, తనూజ గిత్తుకొని బాగా ఉంటున్నారు. నేను అర్ధరాత్రి గోసుకొని చూస్తే మీకు ప్రాణాలు పోతాయి. ఏంట్రా నాయనని బెడ్లో కూర్చొని హ్యాపీగా తనూజ దివ్య మాట్లాడుకుంటాను హ్యాపీగా ఒకే బెడ్లో. నిఖిల్, తనూజ, దివ్య, కళ్యాణ్, తనూజ, దివ్య ముగ్గురు ఒక బెడ్లో కూర్చొని హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. దాంతోపాటుగా ఫ్యామిలీ వీక్లో మీ ఇంట్లో నుంచి ఎవరు వస్తారు తనూజ అనేసి క్లియర్గా ముచ్చట్లు పెట్టుకొని వీళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు. సో వాళ్ళిద్దరి మీద రైవలరీ ఏమీ లేదు కాబట్టి వీళ్ళు హేటెడ్ పెంచుకొని ఆవిడ కోసం క్రాస్ ఓటింగ్ వేసి ఒకరోజు తనూజకి మానేసి వేసి అంత సీన్ కనపట్ల. కళ్యాణ్ వాళ్ళది కూడా కనపట్లేదు కాబట్టి ఆల్మోస్ట్ గెటింగ్ ఓట్స్ లీస్ట్ నుంచి 3rd పొజిషన్లో ఉన్నారు. డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ 1 సైడెడ్గా వెళ్ళిపోతారని ఫస్ట్లో అనుకున్నాం కానీ అది కుదిరేటట్లేదు, అది జరగదు. ఆవిడకి ఓట్లు పడుతుంది, పర్ఫార్మెన్స్ కూడా ఉంది. బట్ డేంజర్ జోన్ ఓట్లు వేసుకోవాలి. లాస్ట్ 2లో ఉండే గౌరవ్ అండ్ నిఖిల్ ఒకరు వెళ్ళిపోతారు ఈ వారం. 90% ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టు నిఖిల్కి ఛాన్సెస్ ఎక్కువ ఈ వారం వెళ్ళిపోవడానికి. కాబట్టి నిఖిల్కి ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో సుమన్ శెట్టి గారితో నిఖిల్ చాలా బాగా మాట్లాడు, చాలా మంచిగా పాయింట్ బై పాయింట్ మాట్లాడు. అండ్ రైవల్రీ కూడా సుమన్ శెట్టి గారితో మళ్ళీ కమ్యూనికేషన్ పెద్దగా చేయట్లే. ఈవెన్ సుమన్ శెట్టి గారు మార్నింగ్ చెప్తున్నాడు అసలు మాట్లాడలేదు నువ్వు, ఏమైందో ఆయనకు అనేసి అంటున్నాడు. ఏమైందో నిఖిల్ అసలు మాట్లాడలేను, మొహం తిప్పుకొని పోతున్నాను. సో అతను ఉంది, స్ట్రాంగ్గా ఉన్నాడు, పాయింట్స్ పెడుతున్నాడు, ఆట కూడా ఇందాక ఒక రకంగా ఆడాడు. ఓకే, బట్ ఇది ఈవెన్ రిజిస్టర్ పట్టుకుని అందరితో సైన్లు పెట్టుకోవడం, కమాండర్గా ఉండి ఎఫర్ట్స్ పెడుతున్నాడు, అందరి దగ్గర రెస్పెక్ట్ ఇస్తూ కూర్చోవడం, ఇవన్నీ చాలా బాగుంది. కంటెంట్ అయితే వస్తుంది. బట్ డేంజర్ జోన్లో అయితే ఆయనే ఉన్నారు. గౌరవ్ రిలేటెడ్ ఏంటంటే ఆ ప్రజల్లాగా వచ్చాడు కానీ తెలుగు రాకపోవడం వల్ల ఈ పర్టికులర్ కంటెంట్ ఏమవుతుందంటే తెలుగు రాకపోవడం వల్ల తన నోట్లో నుంచి ఏది వచ్చినా అది కామెడీగా ఉంది. అది కొంచెం ఎఫెక్ట్ గట్టిగా ఇంపాక్ట్, పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే టాస్క్లు ఇస్తే బాగా ఆడుతుంది. నేను నామినేషన్ అనేది హ్యూజ్ ఇంపాక్ట్ మనోడిది. అక్కడ ఆడియన్స్లో కూడా 69% వచ్చేసి లీస్ట్ నుంచి 6th పొజిషన్లో, ఫస్ట్ నుంచి 6th పొజిషన్ 7th పొజిషన్లో ఉండడం. దాంతోపాటుగా నేను నామినేషన్లో 5 మంది నామినేట్ చేయడం, 5 మందితో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బాగా మాట్లాడడం కొంచెం ప్లస్ అయింది. అండ్ ప్రజల్లోకి వచ్చిన కూడా కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది. స్టిల్ డేంజర్ జోన్లో ఉన్నాడు. ఇతనికంటే డేంజర్ జోన్లో నిఖిల్ ఉన్నాడు. అది మామ ఓటింగ్ అనాలిసిస్. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు. నేనేంటంటే ఎపిసోడ్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం లేట్గా ఎపిసోడ్ లాస్ట్లో కొంచెం ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుంది, అర్థం చేసుకోవాలి. రేపు నుంచి ఇట్లా చేయను, స్లోగా నీట్గా చెప్తా. ఫాస్ట్గా చెప్తే 20 నిమిషాల పైన వచ్చి ఉంటుంది. అక్కడ స్లోగా చెప్తే ఇంకెన్ని నిమిషాలు వస్తుందో చూసుకోండి. నా ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన అప్డేట్స్ అన్ని క్లియర్గా చెప్పా. నెంబర్ 1 పొజిషన్లో తనూజ గారు స్టిల్ ఉన్నారు. నెంబర్ 2లో కళ్యాణ్ ఉన్నాడు. బట్ కళ్యాణ్ రిలేటెడ్గా న్యూట్రల్ ఆడియన్స్ కళ్యాణ్కి వేస్తున్నారనే క్లారిటీ అయితే మనకుంది. దాని విషయం చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మామ. 20,000 లైక్ చేయండి, 20,000. లవ్ యూ. ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. ఎపిసోడ్ రివ్యూ కొంచెం లేట్ అవ్వచ్చు, నాకు తెలిసి 1 అవ్వచ్చు, 12:30, 12:40 to 1 అవ్వచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంటర్నెట్ ఇబ్బంది మనకి. ఇంటర్నెట్ అప్లోడ్కే 45 నిమిషాలు 50 నిమిషాలు పడుతుందమ్మా.